వెల్కమ్ టు మై ఛానల్ మీ యశ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరినైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫైనలీ నేను మీకు చెప్పాను కదా, ఇట్లా లండన్ నేను విజిటింగ్ వీసా మీద వచ్చానని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి నేను ఇంకొక ట్రిప్కి వెళ్తున్నానని కూడా చెప్పాను కదా. అండ్ ప్లేస్ వచ్చేసరికల్లా ఇట్స్ స్కాట్లాండ్. మన లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలంటారు కదా. సో ఫైనలీ నాకు ఛాన్స్ వచ్చింది విజిట్ చేయడానికి. లిటరల్లీ ఐమ్ సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. ఇంకా ఛాన్స్ ఎలా వదులుకుంటాను. సో వెంటనే బయలుదేరిపోయాను అనమాట, తట్టముట్ట సర్దేసుకొని లండన్ నుంచి. యాక్చువల్లీ మేము ఉండేది సౌత్ ఆరో నుంచి లండన్ క్రింగ్ క్రాస్ స్టేషన్కి మేము బై ట్రైన్ వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మా ట్రైన్ వచ్చేసరికల్లా ఆఫ్టర్నూన్ 12:18కి మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ బై ద వే మేము ఈ టికెట్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాకే మేము trip.comలో మేము బుక్ చేసుకున్నాము. లైక్ ఈ ట్రైన్ టికెట్స్ కానీ, అక్కడ స్టేయింగ్కి, హోటల్కి సంబంధించి కానీ, బికాజ్ మనం అప్పటికప్పుడు బుక్ చేస్తే చాలా ప్రైస్ ఉంటాయి కదా. అందుకని మేము ఏం చేసామంటే, మేము ముందే ఒక 20 days, ఐ థింక్ సో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 20 days ముందే మేము టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ ట్రిప్ వచ్చేసరికల్లా మేము ఒక 1 week ట్రిప్ అని ప్లాన్ చేసాం, కానీ లాస్ట్లో కొంచెం ఫ్లాప్ అయిందనమాట. అది మీకు తర్వాత కమింగ్ వీడియోస్లో చెప్తానమాట. సో సీరియస్లీ నేను వెళ్ళిన టైంలో చాలా చలి ఉండే, బికాజ్ నేను ఫిబ్రవరి అట్లా వెళ్ళాను, ఫిబ్రవరి మంత్లో వెళ్ళాను అనమాట. అసలు చాలా చలి ఉంది. నేను ఫస్ట్ టైం కదా, నేను తట్టుకోలేకపోయాను. సో బై ద వే ఇక్కడ వచ్చేసరికి ట్రైన్స్ 2 types ఉంటాయి, లూమో అండ్ లీనర్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మేము ఎక్కింది వచ్చేసరికి లూమో ట్రైన్స్. ఇట్స్ బ్లూ కలర్. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు అదర్ ట్రైన్ అనమాట. అండ్ జర్నీ వచ్చేసరికల్లా 4.5 hours జర్నీ పట్టింది మాకు. 12:18కి ఇక్కడ కదా లండన్ క్రింగ్ క్రాస్లో డైరెక్ట్ ట్రైన్. మేము లండన్లో స్కాట్లాండ్లో ఎడిన్బ్రా అనే క్యాపిటల్ ఉంటుంది. అక్కడ ఎడిన్బ్రాలో మేము ఫస్ట్ దిగింది ఎడిన్బ్రా అనమాట. ఎడిన్బ్రాలో వేవర్లీ స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మేము అక్కడ బుక్ చేసుకున్నాం. బికాజ్ అక్కడ ఎందుకు చేసుకున్నామంటే, మేము ఫస్ట్ అక్కడే స్టే అయిపోతున్నాము. బికాజ్ ఎడిన్బ్రా ఈజ్ ఆల్సో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎన్ని మంచి లొకేషన్స్ ఉన్నాయంటే అసలు చాలా చాలా బాగుందన్నమాట. అందుకని మేమేం చేసామంటే ఎడిన్బ్రాకి మేము బుక్ చేసుకున్నాము. సో మా జర్నీ వచ్చేసరికి 12:18కి స్టార్ట్ అయింది. అసలు ఎంత మంచి జర్నీ అంటే ట్రైన్ జర్నీ నాకు 4.5 hours చాలా ఈజీగా గడిచిపోయిందనమాట. అసలు ఎంత బీచెస్ వ్యూస్ కానీ, మొత్తం గ్రీనరీ, హౌసెస్ అండ్ మన ట్రాక్టర్స్ చూసాను నేను అక్కడ. మొత్తం చాలా చాలా బాగుందనమాట. అసలు మస్ట్ విజిట్ అనమాట. ట్రైన్ జర్నీ చాలా బాగుంది. అండ్ బై రోడ్ కూడా బాగుంటుందని చెప్పి అంటారు. బికాజ్ మాకు కార్ లేదు కాబట్టి మేము వెళ్ళలేదన్నమాట. మేము ట్రైన్ ప్రిఫర్ చేసాము. జర్నీ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది. అండ్ మధ్యలో మనకి ఫుడ్ లైక్ స్నాక్స్ అలాంటివి, డ్రింక్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇఫ్ యూ వాంట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు, ట్రైన్లో తీసుకొస్తారు. చాలా బాగుంది ట్రైన్ జర్నీ అయితే. అండ్ మొత్తం చాలా పీస్ఫుల్గా అయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ప్రిఫర్ చేసేది స్నాక్స్ అవి కొంచెం ప్రైస్ అనుకుంటా. నేనైతే తీసుకోలేదు, బికాజ్ నేను నాతో పాటు నేను వస్తున్నప్పుడు నేను స్నాక్స్ తెచ్చుకున్నాను. సో ఇంక నాకు అవే సరిపోయిందనమాట. అండ్ ట్రైన్ టికెట్ వచ్చేసరికల్లా మాకు లండన్ క్రింగ్ క్రాస్ నుంచి వేవర్లీ స్టేషన్కి మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అంత ఎక్కువేం పడలేదు, చాలా తక్కువే పడింది మాకు ట్రైన్ టికెట్. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ £20 to £25 అంతే. అంతకుమించి మాకు ఎక్కువ పడలే పర్ పర్సన్ అనమాట నేను చెప్తుంది. చాలా తక్కువ పడింది. బట్ మీరు కనుక అప్పటికప్పుడు కనుక టికెట్ బుక్ చేసుకుంటే చాలా ప్రైస్ ఉంటుంది. సో ఇఫ్ మీరు కనుక లండన్ నుంచి స్కాట్లాండ్ ప్లాన్ చేస్తుంటే మీరు ముందే బుక్ చేసుకోండి. లైక్ హోటల్స్కి కానీ ఇట్లా ట్రైన్కి సంబంధించి అట్లా ముందే బుక్ చేసుకుంటే కొంచెం ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట. సో ఇదన్నమాట నా ట్రైన్ జర్నీ. నాకైతే చాలా నచ్చింది. అసలు ఆ బీచెస్ కానీ ఎంత బాగుందంటే, మనకి ఎప్పుడైనా మైండ్ బాగాలేనప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళిపోయి ఒక 1 week or 10 days కనుక అసలు చూడండి, ఆ వ్యూ చూడండి, అసలు చాలా చాలా బాగుంది. నాకు సూపర్ అనిపిస్తుంది అసలు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళిపోయి ఒక 1 week కానీ 10 days కనుక స్టే చేసి వస్తే మనకున్న టెన్షన్స్ అన్నీ అసలు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అంత బాగున్నాయి అన్నమాట ఈ ప్లేసెస్. సో ఫైనల్లీ ఇంకా నా జర్నీ అయిపోతుంది. ఐ మీన్ నాకు వేవర్లీ స్టేషన్కి నేను దగ్గరలో ఉన్నానమాట. అస్సలు సీరియస్లీ ఎడిన్బ్రా క్యాపిటల్ కూడా ఎన్ని మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయంటే మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సూపర్ డూపర్ అనమాట. అసలు మనం ట్రైన్ దిగి వేవర్లీ స్టేషన్ బయటికి రాగానే మనకు సంథింగ్ ఒకటి బార్, ఐ థింక్ సో, మంచిగా డెకరేట్ చేసి ఉంటుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఇంకా నేను వేవర్లీ స్టేషన్లో దిగేసాను అనమాట. సో బయటికి ఎట్లా వెళ్ళాలని చెప్పి చూస్తున్నాను. సో
సో బయటికి రూట్ వేరే వాళ్ళని అడిగి లైక్ బోట్స్ కూడా ఉంటాయి కదా అక్కడ, అట్లా బోట్స్ అన్నీ చూసుకొని మేము బయటికి వచ్చేస్తే, నేను చెప్పాను కదా యాక్చువల్లీ మేము తాగమన్నమాట, సారీ. బట్ ద డెకరేషన్ అక్కడ మంచి మంచి పిక్స్ దిగాము, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దట్స్ ఇట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.